ప్రతి సంవత్సరం సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అయితే ఆ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ చివరి రోజు. మరి చివరి రోజు సందర్భంగా పంచమీ తీర్థం ముక్కోటి అనేది జరుగుతుంది ఆలయం వద్ద. అంటే పుష్కరిణి తీర్థంలో పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకొని పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఆ సందర్భంగా అమ్మవారికి సంబంధించినటువంటి అంటే విశిష్ట కైంకర్యాలు కూడా అమ్మవారికి అక్కడ కట్టుబడి జరుగుతాయి. దీని సందర్భంగా అంటే స్వామివారి తరపున, ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి పట్టపురాణి కల కాబట్టి పద్మావతి తల్లి, మరి స్వామివారి ఆలయం నుంచి కూడా స్వామివారి తరపున ఈ రకంగా సారెను కూడా తీసుకొని వస్తారు. మరి ఆ సారెను కూడా అంటే ఊరేగింపుగా ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం టీటీడీ అఫీషియల్స్ అందరూ కూడా అధికారులు, టీటీడీ ఈఓ శ్యామలారావు గారు కావచ్చు, లేదంటే అదనపు ఈఓ కావచ్చు, లేదంటే చైర్మన్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దగ్గరుండి వీటన్నింటినీ కూడా వైభవంగా నిర్వహిస్తారు. ఎందుకంటే ఈ కార్యక్రమాల అనంతరం మంగళ వాయిద్యాలు, అదేవిధంగానే అర్చకుల ప్రత్యేక పూజల అనంతరం అధికారులు ఆలయం లోపల ఈ రకంగా ఊరేగింపుగా తీసుకుని వచ్చి అక్కడ ధ్వజస్తంభం వద్ద ప్రత్యేకంగా చూడొచ్చు మనం. అమ్మవారికి సంబంధించి ఇవన్నీ కూడా సారె, పసుపు, కుంకుమ కావచ్చు, లేదంటే సుగంధమైన పరిమాణాలతో కూడినటువంటి ద్రవ్యాలు ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. పూలు ఉంటాయి, అదేవిధంగానే బంగారు ఆభరణాలు ఉంటాయి స్వామివారికి సంబంధించి. ఇవన్నీ కూడా ఒక ఊరేగింపుగా తీసుకొని వస్తారు. ఆ ఊరేగింపుగా తిరుమల ఆలయం చుట్టుపక్కల మాడవీధుల్లో ఊరేగింపు జరిగిన తర్వాత అక్కడి నుంచి కూడా తిరుపతికి తీసుకొస్తారు. తిరుపతిలో కూడా అంటే మెట్ల మార్గం కూడా తిరుపతికి వచ్చిన తర్వాత తిరుపతిలో ఇక్కడ కూడా ఊరేగింపుగానే తీసుకొని వెళ్ళి అమ్మవారి ఆలయానికి చేరుస్తారు. అక్కడ ప్రత్యేకంగా మనం చూడొచ్చు మంగళ వాయిద్యాలు, అదేవిధంగానే స్వామివారికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాల్లో నిమగ్నంగా ఉన్నారని మనం చెప్పచ్చు. సాంప్రదాయం ప్రకారం స్వామివారికి సంబంధించినటువంటి ఏదైతే ఆ సారిందో అమ్మవారికి తీసుకొచ్చే సందర్భంగా చూడొచ్చు హారతి ఇస్తున్నారు అర్చకులు. ఈ రకంగా హారతి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఊరేగింపుగా శాస్త్రం ప్రకారం తీసుకొని వస్తారు. భక్తులకి అందరికీ కూడా హారతికి సంబంధించినటువంటి చిన్న జీంగారు, పెద్ద జీంగారు, అదేవిధంగానే స్వామివారికి సంబంధించి ప్రధాన ఆలయం అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు, టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అదనపు ఈవో ఆ సారెను అంటే స్వామివారికి సంబంధించిన ఆభరణాలని ఆ పెట్టెలో ఉంటాయి. దానికి రూల్స్ ప్రకారం, నిబంధనల ప్రకారం భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ సీల్ చేయడం జరిగింది. సీల్ వేసిన తర్వాత అక్కడి నుంచి కూడా అదనపు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి కూడా వాటిని అంతా కూడా తిరుపతికి తరలించడం జరిగింది. తిరుపతికి వచ్చే సందర్భంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేస్తారు. అనంతరం ఊరేగింపుగానే తీసుకెళ్తారు. ఈ రకంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈ రకంగా చూడొచ్చు. ఈ రకంగా కార్యక్రమాలు అమ్మవారి ఆలయంలో జరుగుతాయి. సో మొత్తం మీద అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇవాటితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అయితే ఏదైతే ఈ పంచమీ తీర్థం జరిగే సందర్భంగా అక్కడ పుణ్యస్నానాలు ఆచరించడానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు.
తిరుమలలో గరుడ సేవ రోజు 4-5 లక్షల మంది వస్తే అంతకు మించి భక్తులు ఈ పంచమి తీర్థానికి తరలి వస్తారు. ఎక్కువగా తమిళనాడు రాష్ట్రం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా టీటీడీ పోలీసులు కూడా అంటే దాదాపుగా 1500 పోలీసులు అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకుని భద్రతను